మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో హై అలర్ట్ కొనసాగుతోంది. భద్రత బలగాలు గాలింపు చర్యల్లో భాగంగా పేలుడు పదార్థాలతో సంచరిస్తోన్న 9 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. రాయ్పూర్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ పోలీసులకు ప్రెసిడెంట్ కలర్ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఆ తర్వాత జగదల్పూర్ బయలుదేరి వెళతారు. ఇక లొంగిపోయిన మావోయిస్టులతో అమిత్ షా సమావేశం అవుతారు. బస్తర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. మావోయిస్టు బాధిత కుటుంబాలతో భేటీ అవుతారాయన. భద్రతా దళాలు ఏర్పాటు చేసిన శిబిరాలను సందర్శిస్తారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మరింత ఇదే అంశంపై మా ఖమ్మం కరెస్పాండెంట్ రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవి, ఏం జరుగుతోంది? జగదల్పూర్లో మావోయిస్టు బాధిత కుటుంబాలతో భేటీ అవుతారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. ఇంకా ఆయన పర్యటనలో కీలక అంశాలు ఏమిటి? రమణ బాబు, మావోయిస్టు అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా ఇలాకాలోకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన జరుగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గత కొన్నేళ్లుగా మావోల కార్యకలాపాలకు అడ్డగా ఉన్న ప్రాంతంలో ఈ రోజు హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మావోలకు కూడా సవాల్ విసినట్టుగా అవుతుంది. నూతన బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. నిత్యం ఎన్కౌంటర్లతో ఉండే ప్రాంతంలో అమిత్ షా పర్యటనకి పెద్ద ఎత్తున కూడా భద్రతా బలగాలు అన్ని కూడా లైన్ క్లియర్ చేశాయి. అమిత్ షా హిడ్మా గ్రామాన్ని సందర్శించి అక్కడే కూడా బస్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో నక్సల్స్ అడ్డాలో కూడా మొదటిసారిగా కేంద్ర హోంమంత్రి అక్కడ పర్యటించడం సంచలనంగా మారింది. అమిత్ షా గత 5 నెలలుగా మావోలకు పోలీసులకు మధ్య దండకారణ యుద్ధభూమిగా మారిన విధంగా అమిత్ షా పర్యటన అయితే కొంత చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన సాగనుంది. ముఖ్యంగా బస్తర్ ప్రాంతానికి సంబంధించి బస్తర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన, ఆ తర్వాత మావోయిస్టుల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, వాళ్ళని